ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో ఈ మధ్య కాలంలో మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా, ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఓవర్సీస్ ఇన్వెస్టింగ్ అంటే బయట కూడా వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఓవర్సీస్ ఇన్వెస్టింగ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, చేయకూడని తప్పులేంటి, అండ్ మెథడ్స్ ఏవేవి ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకటి, ఫస్ట్ థింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందో చెప్తాను. ఇండియన్ ట్యాక్స్ అథారిటీస్, అటు ఆర్బీఐ కూడా వెరీ కీన్గా స్క్రూటినీ చేస్తూ ఉంది ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ని. సెకండ్, కంప్లయన్స్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న మిస్టేక్స్ కూడా చాలా పెద్ద ఫైన్స్, మానిటరీ ఫైన్స్ కానీ, నోటీసెస్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఇవి పెనాల్టీస్ కానీ అట్రాక్ట్ అవుతాయి. సో అందుకోసమే ఈ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యాషన్ ఆర్ ఫ్యాడ్ అనే కాదు. చాలామంది ఏంటంటే గ్లోబల్ డైవర్సిఫికేషన్, వాళ్ళ పోర్ట్ఫోలియో సైజ్ సఫిషియెంట్గా ఉంది, అందులో ఒక 10-15% గ్లోబల్ డైవర్సిఫికేషన్ కోసం డిఫరెంట్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా డైరెక్ట్ ఇన్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. సెకండ్, చిల్డ్రన్స్, పిల్లలు బయట చదువుతున్నప్పుడు వాళ్ళకి అవసరాలకి అక్కడికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ, ఇంకోటి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా కొన్ని మన ఇండియన్ మార్కెట్లో లేని స్టాక్స్ సెక్టర్స్ కూడా అక్కడ అవకాశం రావడం ఒకటి. అండ్ వెల్త్ ప్రిజర్వేషన్ కోసం కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఎక్స్టెండెడ్ పీరియడ్లో లైక్ ఈ టైము మార్కెట్స్లో ఇండియన్ మార్కెట్స్ పర్ఫామ్ చేయనప్పుడు కూడా అక్కడ వెల్త్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఇవన్నిటి వల్ల వాళ్ళు ఓవర్సీస్ ఇన్వెస్టింగ్ చేసుకుంటున్నారు. సో కాకపోతే ఇప్పుడు తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్తలు ఆర్ 3 రూట్స్ ఏంటో ఫస్ట్ చెప్తాను. 3 రూట్స్ ఏంటంటే, ఒకటి ఎల్ఆర్ఎస్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఇది ఎనీ ఇండియన్ సిటిజన్ పర్ హెడ్ $2,50,000 ప్రతి సంవత్సరానికి బయటకి పంపడానికి అవకాశం ఉందన్నమాట. ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఎల్ఆర్ఎస్ రూట్ ద్వారా. ఇది కాకుండా ఓపీఐ అనే రూట్ ఉంటుంది, ఓవర్సీస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇది యూజువల్లీ లిస్టెడ్ కంపెనీస్ ఓవర్సీస్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మార్గము. ఇది చాలామందికి అవసరం ఉండదు, కానీ కొద్దిమంది వాడతారు. దెన్ ఇంకోటి ఓడిఐ, ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది యూజువల్లీ కంపెనీస్కి ఉంటుంది. ఎప్పుడైనా వేరే కంపెనీని కొనాలి, ఇండియన్ కంపెనీ వేరే కంపెనీని కొనాలన్నా, సబ్సిడీ కానీ అక్కడ బిజినెస్ రన్ చేయాలంటే ఓడిఐ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఓడిఐ అయితే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అది ఇక్కడ పెద్ద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ కొద్దిమందికి ఏంటంటే ఓడిఐకి ఓపీఐకి మధ్యలో, అంటే ఓవర్సీస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఓడిఐ అనేది టోటల్ బిజినెస్ని ఓనర్షిప్, కంట్రోల్ తీసుకోవడానికి, వెరాజ్ ఓన్లీ ఎక్కడైనా పాసివ్గా ఒక లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలాంటప్పుడు మాత్రం ఓపీఐ వాడడం వెరీ ఇంపార్టెంట్. దెన్ ఈ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఏవైనా సరే రిపోర్ట్స్ చేయకపోవడం మాత్రం పెద్ద ప్రాబ్లమే ఇండియాలో. ఎందుకంటే మీరు డీలేడ్ రిపోర్ట్ అయినా సరే, అసలు రిపోర్ట్ చేయకపోయినా సరే, లేకపోతే ఇన్కంప్లీట్ డిస్క్లోజర్స్ ఉన్నా సరే, ఆర్ ఏమైనా అల్టిమేట్ బెనిఫిషరీ ఓనర్షిప్ డీటెయిల్స్ కూడా సరిగ్గా లేకపోయినా కానీ మనకి స్క్రూటినీ వస్తుంది, నోటీసెస్ వస్తున్నాయి, పెనాల్టీ వస్తూ ఉంది. సో దెన్ కమింగ్ బ్యాక్ టు మేజర్ రూట్, అందరూ ఇన్వెస్ట్ చేసే రూట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. సో దీంట్లో ఏంటంటే 2,50,000 నేను చెప్పినట్టు లిమిట్ ఉంది ప్రతి సంవత్సరానికి, పర్ పర్సన్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో ఈ లిమిట్ ఎక్సీడ్ అయితే మాత్రం స్క్రూటినీ పక్కా వస్తుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లిమిట్ ఎగ్జీడ్ కాకుండా ప్రతి సంవత్సరం ఒక పర్సన్ మీద చేసుకోవడం మంచిది. సో అందుకే ఇది క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కోసారి మర్చిపోతారు, ఇట్లాంటి బయట ఇన్వెస్ట్ చేసి మల్టిపుల్ మెథడ్లో చేసినప్పుడు ఎక్కువగా చేసి తర్వాత ఇబ్బందులు పడడం కన్నా, సో ట్రాక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ రకంగా, మీరు ఈవెన్ ఫారెన్ ట్రావెల్ చేసినా సరే, పిల్లల కోసం చదువుల కోసం పంపించిన వాటిని కూడా ఎల్ఆర్ఎస్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. దెన్ ఏంటంటే స్ట్రక్చర్స్, మనం ఇంకోటి చాలామంది ఏంటంటే రౌండ్ ట్రిప్పింగ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇండియా నుంచి మనీ బయటికి వెళ్తుంది, మళ్ళీ ఓవర్సీస్ నుంచి మళ్ళీ డబ్బులు రిటర్న్ వస్తాయి. బట్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కోసారి
ఎటువంటి ట్యాక్స్ కానీ, ఎటువంటి కంప్లెయింట్స్ లేకుండా చేస్తా ఉన్నారు. కాంప్లెక్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. క్లియర్‌గా కమర్షియల్ పర్పస్ లేకుండా ఒకసారి డబ్బులు పంపుతావు, రిటర్న్ తీసుకొస్తావు. ఇది రౌండ్ ట్రిప్పింగ్ అని పెద్ద ఫైన్ రావచ్చు ఆర్‌బీఐ నుంచి, ఫెమా నుంచి. సో, అందుకే అట్లాగే ఇంకోటేంటి, ఓవర్‌సీస్ క్రెడిట్ కానీ లీవరేజ్ వాడతా ఉన్నారు. సో, ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా సరే వేరే కంట్రీలో అప్పు తీసుకోవడము ఫర్ ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్స్, అంటే బయట ఇన్వెస్ట్ చేయడానికి అప్పు తీసుకోవడం కానీ, ఆర్ ఫారిన్ లీవరేజ్ తీసుకోవడం అయితే వితౌట్ అప్రూవల్ అలో లేదు. సో, అందుకే ఫెమా రెగ్యులేషన్స్ వస్తాయన్నమాట. సో, అందుకే ఫైనాన్సింగ్ ఎక్కడ చేసుకున్నా గానీ ఫెమా రెగ్యులేషన్స్‌కి అండర్‌గా చేసుకోవాలి. సో, ఎందుకంటే ఈ ఫండింగ్ మనకు అప్పు తక్కువ రేటుకి దొరుకుతుంది కదా అని బయట తీసేసుకొని నేను అక్కడే ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం తర్వాత ఇబ్బందులే. అట్లాగే రెమిటెన్సెస్‌కి, మీ టాక్స్ డిస్క్లోజర్‌కి ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా చాలా ఇబ్బందులు. సో, మీరు అమౌంట్ అబ్రాడ్ పంపించారు. బట్ టాక్స్ ఫైలింగ్‌లో మాత్రం తక్కువ చెప్పారు. అట్లాంటప్పుడు మీకు పక్కా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కానీ, ఆర్‌బీఐ నుంచి కానీ, అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నుంచి కూడా మీకు నోటీసులొచ్చే అవకాశాలున్నాయి. సో, ఎందుకంటే ఇవన్నీ తెలిసి చేస్తున్నామని కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ తెలియకుండా ఇగ్నోరెన్స్‌తో జరుగుతున్న మిస్టేక్స్. అందుకే నోటీసులు పెరిగిపోయాయి. నోటీసులు పెరగడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే ఒకటి, డేటా షేరింగ్ అనేది ఇప్పుడు బెటర్‌గా అయిపోయింది. సో, ప్రతి మీరు చేసే యాపే గానీ, బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కానీ డేటా అనేది క్లియర్‌గా షేర్ చేస్తా ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ స్ట్రాంగ్ అయినాయి. సో, మనం ఆటోమేటిక్‌గా రిపోర్ట్ అవుతా ఉన్నాయి మనం చేసే ట్రాన్సాక్షన్. అట్లాగే క్రాస్ బార్డర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ కూడా ఈజీ అయిపోయింది. అట్లాగే ఎన్హాన్స్డ్ మానిటరింగ్ బై ఆర్‌బీఐ అథారిటీస్ గానీ, మన ఈ ఫెమా లాంటివి గానీ, ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వాళ్ళు ఈజీగా మానిటర్ చేయగలుగుతున్నారనమాట. సో, అందుకే బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఓవర్‌సీస్ పక్కా మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్ రూట్ నేను చేసేది కరెక్టా కాదా? ఎందుకు చేస్తున్నాను? సెకండ్, ఫెమా రూల్స్ ఫాలో అవుతున్నానా లేదా? అది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే రిపోర్టింగ్ ప్రాపర్‌గా చేస్తున్నానా లేదా? టాక్స్ డిస్క్లోజర్స్ అన్నీ యాక్యురేట్‌గా ఉన్నాయా లేదా? సో, డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేశాం లేదా? ఇవన్నీ తెలుసుకోకుండా చేస్తే మాత్రం ఇబ్బందే. గ్లోబల్ ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ గుడ్, పవర్‌ఫుల్. రిటర్న్స్ రావచ్చు, యూ టైమ్ ఇట్, అండ్ డైవర్సిఫికేషన్ అవుతది. మంచి ఇండియాలో లేని స్టాక్ ఆపర్చునిటీస్, సెక్టర్ ఆపర్చునిటీస్ వస్తాయి. కరెన్సీ కూడా డైవర్సిఫికేషన్ అవుతుంది. వెల్త్ క్రియేషన్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. బట్ వితౌట్ ప్రాపర్ దిస్ థింగ్ మాత్రం మీరు ట్రబుల్‌లో ఉంటారు. సో, గ్లోబల్ ఇన్వెస్టింగ్ చేసేప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాల్ని మాత్రం, మీ అమౌంట్ ఎంతైనా సరే, $20,000 కావచ్చు, $50,000 కావచ్చు, ఆర్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, ఆర్ మొత్తం. బట్ ఎన్ష్యూర్ దట్ యూ ఫాలో ద రూల్స్. ఏదో పేరు లేని యాప్స్ ద్వారా గానీ, వెబ్‌సైట్స్ ద్వారా గానీ, ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా గానీ ఇన్వెస్ట్ చేసి వచ్చే రిటర్న్స్ కన్నా కూడా నోటీసెస్‌తో ఇబ్బందులు, పెనాల్టీస్‌తో ఇబ్బందులు తెచ్చుకోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. అలాంటప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వండి. ప్రాపర్ సీఏని, ఫెమా రెగ్యులేషన్స్ తెలిసిన సీఏని అండ్ ప్రాపర్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని ఈజీగా ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. మీరు అనుకున్న గోల్స్‌ని అచీవ్ చేయండి. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్, రైట్ టు అస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.